ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 68వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యా ఇమం పరమం గుహ్యం 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 మద్భక్తేష్వభిధాస్యతి 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 భక్తిం మయి పరాం కృత్వా 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 మామే వైష్యత్య సంశయః 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 య ఇమం పరమం గుహ్యం య ఇమం పరమం గుహ్యం య ఇమం పరమం గుహ్యం య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి 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 భక్తిం మయి పరాం కృత్వా భక్తిం మయి పరాం కృత్వా భక్తిం మయి పరాం కృత్వా భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః మామే వైష్యత్య సంశయః మామే వైష్యత్య సంశయః మామే వైష్యత్య సంశయః య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి 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 భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః 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 एक दो य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः एक दो य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैष्यत्य संशयः एक दो य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा